ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో సీఎస్ఎస్‌లో ఉన్నటువంటి టెక్స్ట్ డెకరేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ అనేది హెచ్1 ట్యాగ్ లేదనుకో నార్మల్‌గా పారాగ్రాఫ్ ట్యాగ్‌లని ఎంటర్ చేయగానే అవి డేటా ప్రింట్ అయిపోతాయి. అయితే వాటికి ఒక పర్టిక్యులర్ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ సీఎస్ఎస్ అప్లై చేయాలంతే. అంతే. ఇప్పుడు హెలో వరల్డ్ అనేసి రాసాను కదా! దాని కింద పర్టిక్యులర్ లైన్ ఫార్మ్ అవ్వాలంతే ఆటోమేటిక్‌గా. ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్ డెకరేషన్ యూజ్ చేస్తారు. స్టైలింగ్ ఎలా యూజ్ చేస్తానంటే ఫస్ట్ నేను స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ట్యాగ్ పెట్టిన తర్వాత మనకి 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే అండర్లైన్. దానికి కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. బ్లూ వైలెట్ అని పెట్టాను. కింద వచ్చింది. దాని ఫాంట్ సైజ్ కూడా పెంచుదాం. చూసారు కదా, అండర్లైన్ అంతే ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే ఓవర్ లైన్. ఓవర్ లైన్ ప్రాపర్టీ యూజ్ చేస్తే అది టాప్ ఆఫ్ ద సెంటెన్స్లోకి వెళ్తుంది. నెక్స్ట్ వన్ ప్రాపర్టీ ఏంటంటే లైన్ డ్రాప్. ఇది యూజ్ చేస్తే మనం ఇప్పుడు నార్మల్గా రాసాం కదా సెంటెన్స్ లేదనుకో వర్డ్, వాటి సెంటర్లో ప్రింట్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు అలా కాకుండా నేను అండర్లైన్ యూజ్ చేస్తున్నాను. అండర్లైన్ యూజ్ చేసిన తర్వాత ఆ లైన్కి ఒక పర్టికులర్ స్టైలింగ్ అప్లై చేయాలంటే మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ డాటెడ్. లైన్ మొత్తం డాటెడ్ ఫామ్లోకి మారిపోద్ది. అలా కాదు, డాష్డ్ ఫామ్లోకి కూడా మార్చుకోవచ్చు. అంతే ఈ విధంగా మారుతుంది. వేవ్ యూజ్ చేస్తే వేవ్ ఫార్మాట్లోకి మారుతుంది ఆ లైన్. ఈ విధంగా మన సిఎస్ఎస్లో ఉన్నటువంటి వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ మనం కింద హెడ్లైన్స్ కింద ఒక పర్టికులర్ లైన్ రాసింది చూసారా, ఆ టెక్స్ట్ డెకరేషన్ ఈ విధంగా ప్రాపర్టీస్ అప్లై చేసి చేంజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.